ఎప్పుడైనా పెద్దలు చెప్తారు, మన మధ్యన ఒక పెద్ద ఆయన ఉంటే ఆ వాల్యూ మనకు అర్థం కాదు, విలువ తెలవదు. ఆయన ఆ పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ గాడిదలు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పను ఏ గాడిద అంటే మళ్ళీ అదో కథ. వాళ్ళని చూసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి విలువ ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ప్రజలకి. అయ్యో ఎంత తప్పు జరిగింది, అయ్యో ఎంత తప్పు. రైతులైతే నేను చూస్తా ఉన్నా, కొంతమంది వీడియోలు చూస్తా ఉన్నాను నేను, తమ చెప్పు తీసుకొని తాము కొట్టుకుంటున్నారు. మేము తప్పు చేశాము, కాంగ్రెస్ కోటేసి మోసపోయాము, రుణమాఫీ అంటే మోసపోయాము, రైతు బంధు పెంచుతామంటే వీళ్ళు ఏది చేయరు, వీళ్ళ వల్ల కాదు, ఇంకా ఉన్నదే పొడగొడుతున్నారు వీళ్ళు అని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి అట్లా ఉండే రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు 1,67,00,000 మందికి మాటిచ్చినారు, మీకు నెలకు 2,500 ఇస్తామని. వీళ్ళు ఇస్తారా? తులం బంగారం అన్నారు. నేను చెప్పాను ముందే, బంగారం కాదు, వీళ్ళు ఇనుము కూడా ఇవ్వరు. ఇది ఇనుము ఏమైనా ఉంటే ఉల్టా ఎత్తుకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు అది. అలీబాబా 45 దొంగల్లాగా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇది దండుపాలెం బ్యాచ్ ఇది. ఆ బ్యాచ్ వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు. మహిళల్ని కూడా అట్లా బుట్టలు వేసుకున్నారు, వాళ్ళని కూడా మోసం చేశారు. కాబట్టి ఒక్కొక్కరిని మనం చైతన్యవంతులు చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఇంకా మనకు టైం ఉంది, మనకేం తొందర లేదు, మనకేం ఇప్పటికిప్పుడు ఉరుకులు పెట్టాల్సిన అవసరం లేదు, టైం ఉంది. కానీ నిజంగా కూడా గొప్పగా అనిపించింది ప్రభాకర్ రావు గారు చెప్తుంటే, ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉండగా లేదు ఆ పార్టీ మాకు వద్దు, మాకు మా మాతృ సంస్థ బీఆర్ఎస్ అంటేనే మమకారం, కేసీఆర్ గారు అంటేనే మమకారం అంటూ 350 కిలోమీటర్ల దూరం మరి దాదాపు ఉదయం 3 గంటలకు లేచి బయలుదేరి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా అందరం కూడా కండువాలు కప్పుకుందాం. కానీ కొద్దిగా ఒక పద్ధతిలో ఒకవైపు నుంచి ఒకవైపు పోయేటట్టు కండువాలు కప్పుకుందాం. ఒక్క నిమిషం మాట్లాడదాం చేద్దాం. ముందైతే మనం ఫోటోలు దిగి ఆ తర్వాత మీరు అన్నదాన్ని చేసుకుందాం. పేరున మళ్ళీ ఒకసారి మీ అందరికి నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక పని చేద్దాం, ఒకవైపు నుంచి ఇటువైపు నుంచి రండి, ఇటువైపు నుంచి వెళ్దాం. థ్యాంక్ యూ.